చెప్తా. పౌలు గారు అంటాడు, ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండు. ఒకసారి ఆ మాట అనండి. వినపడలేదమ్మా, మీకు ఫీజులు ఎగిరిపోయినట్టున్నాయి, ఇంకేం చెప్పేది? ఒకసారి అనండి. ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండు. ఎవరి వలె? ఎవరి వలె? భర్త సేవ నుంచి ఇంటికి వచ్చాడు, లేకపోతే భర్త పంట పొలం నుంచి ఇంటికి వచ్చాడు. భర్త ఇంటికి రావటంతో ఒక భార్యగా నీ గుండెల్లో భర్త పట్ల ఉండాల్సిన గౌరవం ఏంటో తెలుసా? సాక్షాత్తు నా ప్రభు నా ఇంటికి వచ్చాడు, నా ప్రభు నా ఇంటికి వచ్చాడు. ఆ గౌరవంతో భర్త పట్ల బ్రతుకు. తెలియకుండా నీ పిల్లల గుండెల్లో కూడా వాళ్ళ నాన్నంటే అంత భయం గూడుగట్టుకుంటుంది. అమ్మో నాన్నరా, కుటుంబాన్ని పోషించే యజమానుడిరా, నాన్నరాని ఆ పసి హృదయంలో ఒక పవిత్రమైన భావన పుట్టుకురావటానికి దేవుడు కృప చూపిస్తాడు. తల్లులారా, ఓ కుటుంబం స్త్రీ ఎంత సాత్వికురాలిగా, ఎంత మృదుభాషిగా ఉంటుందో ఆ కుటుంబం అంత అద్భుతంగా కట్టబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒక తండ్రిగా ఈ మాట చెప్తున్నాను, మేబీ మీరు షార్ట్స్లో వినుండొచ్చు, అయినా జ్ఞాపకం చేస్తాను. ఒక తండ్రిగా చెప్తున్నాను. ఒక స్త్రీ అందగత్తె కాకపోయినా, నా వైపు చూడండి, అందగత్తె కాకపోయినా భర్త కాపురం చేయగలుగుతాడేమో, కానీ గుణవంతురాలు కాకపోతే భర్త కాపురం చేయలేడు. ఓ భర్త భార్య అందంతో సంవత్సరమే కాపురం చేస్తాడు, గుణంతో జీవితాంతం కాపురం చేస్తాడు. అందంతో కాపురం చేసేది సంవత్సరమే, గుణంతో జీవితాంతం కాపురం చేస్తాడు. దీని గురించి సొలొమోను గారిని అడిగితే ఒక చోట అంటాడు, గయ్యాలి భార్యతో కాపురం చేయటం కంటే మిద్దె దాటాడు ఎప్పుడో, ఇంకా మీరు మిద్దె చుట్టూతో తిరిగితే అట్ట, అరణ్యానికి పోయాడు, ఇంకా మీరు మిద్దె దగ్గర ఉంటే అట్ట, గయ్యాలితో కాపురం ఉండటం కంటే అరణ్యంలో నివసించడం మేలు అంటాడు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా సార్, అరణ్యంలో క్రూర జంతువులు ఉంటాయా ఉండవా? సింహాలు ఉంటాయా ఉండవా? పులులు ఉంటాయా ఉండవా? ఎలుగుబంట్లు ఉంటాయా ఉండవా? ఇవి క్రూరమైనవా కాదా? ఇంట్లో ఎవరున్నారు? గయ్యాలి భార్య, జస్ట్ దట్స్ ఇట్, అంతే. ఇంట్లో ఉంది జస్ట్ గయ్యాలి భార్య. ఈయన ఏమంటాడు తెలుసా? ఈ గయ్యాలి భార్యతో కాపురం ఉండటం కంటే అదిగో ఆ సింహం దగ్గరికి బోట వేసి సో బెటర్ అంటాడు. అట్టెట్లా సో బెటర్ అయ్యా? సింహం చాలా క్రూరమైందిగా, చిరుతుపులి చాలా క్రూరమైందిగా. గయ్యాలి భార్య కేవలం గయ్యాలితనం అంతే కదమ్మా, గయ్యాలితనం అంతే కదా. దాన్ని నువ్వు అంత సీరియస్గా తీసుకుంటే ఎట్టా అంటే, సొలొమోను ఏమంటాడు తెలుసా? ఒరే అబ్బాయి, నేను ఊరకనే జ్ఞానిని కాల, ఎవరని చెప్తాను చూడు. సింహం చేతిలో పడ్డామనుకో, ఒక్క దెబ్బతో పంజాతో కొట్టి చంపేస్తుంది. గయ్యాలి భార్య చేతిలో పడితే ఒక దెబ్బతో చంపుతారా నాయన? ఏం జ్యోతి గారు ఏదో అంటున్నారు? ఒక్కసారి గయ్యాలి వారి చేతిలో పడితే చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, జీవితకాలం ఈ ఫ్రై. ఒరే, ఆ సిరితిపొల్లు నోట్లో పెడితే దెబ్బతో కొట్టి చంపేస్తుందిరా నాయన. గయ్యాలి భార్య చేతిలో పెడితే ఒక దెబ్బతో చంపదో, ప్రాణం పోకన్నా జరగాల. అందుకనే భక్తుడు అంటాడు, స్త్రీకి అందం ఒంటి మీద ధరించిన ఆభరణాలు కాదు, చెవులకు వేలాడే సైకిల్ టైర్లు కాదు, శరీరం మీద వేసుకునేటువంటి ఆభరణాలు కాదు. స్త్రీకి అందం సాధువైనట్టి, మృదువైనట్టి అక్షయ అలంకారం ప్రతి క్రైస్తవ స్త్రీ ధరించినదై ఉండాల. గట్టిగా చెప్తాం ఆమేన్. అట్ దట్ సేమ్ టైం పురుషుడు ఉన్నాడు చూసారా? పురుషుడు భార్యను ఎంత ప్రేమించాలంటే, క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తన ప్రాణం పెట్టడానికి కూడా వెనుతీయలేదే, అలా ప్రాణం పెట్టడానికి కూడా వెనుతీయనంతగా ప్రతి భర్త తన భార్యను ప్రేమించేవాడు అయి ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొంతమంది భర్తలు ఎట్లా ఉంటారంటే, పెళ్ళైన సంవత్సరం తర్వాత కూడా భార్య వచ్చి, ఏమండి ఐస్ క్రీమ్ తినాలని ఉందండి అని అడిగింది అనుకో, మా వాడు అంటాడు, మా అమ్మని అడిగి చెప్తా నాకు అంటాడు.
ఆవిడ అనుకుంటుంది, ఎంతగా నేను పెళ్లి చేసుకుంది నిన్న మీ అమ్మన అనుకుంటుంది. వాక్యం ఏమంటుంది? ప్రతి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి మరచి కాదు, విడిచి భార్యను హత్తుకొనును అని రాస్తుంది. ఒక భర్త భార్యను ఎంత ప్రేమించాలి? క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ఎలా ప్రాణం పెట్టాడో ప్రతి పురుషుడు తన భార్యను గుండెల్లో పెట్టుకోవాలి. ఆమేన్.